తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే అనుకున్న ఫలితాలు పొందే అవకాశము, సక్సెస్ సాధించే అవకాశము, ర్యాంకులు పొందే అవకాశము గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒకంత నిరాశ, నిస్పృహ, మానసిక ప్రశాంతత లోపించడము, ఇలా చెడు వార్తలు వినడము, ఇలా మీకు ఈ రోజంతా ఏమీ బాగోలేని పరిస్థితే గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదంటే కొత్తగా మీరు ప్రయత్నం చేయాలన్నా ఈ రోజు అస్సలు చేయకండి. ఏమీ బాగాలేదు. వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయంలో విత్తనాలు కొనడానికి కానీ, మందులు కొనుక్కోవడానికి కానీ జాగ్రత్తలు తీసుకోండి. నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. కొత్తగా మీరు ఏదైనా నాట్లు వేయాలన్నా ఈ రోజు వేయకండి, బాగాలేదు. ఐటీ ప్రాజెక్టులు అంటే ఐటీ రంగంలో ఉండేవారు ప్రాజెక్ట్ తీసుకోవాల్సిన విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు అంటే తొందరపడి కనుక మీరు ప్రాజెక్టులు మాకు ఇంతకాలం రాలేదు, రాక ఏదో అవకాశం వచ్చింది అని చెప్పి తొందరపడి తీసుకున్నట్టయితే ఆ ప్రాజెక్టుల వల్ల మీ సంస్థకి చెడ్డ పేరు రావడంతో పాటు మీకు కూడా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజల మద్దతు లభిస్తుంది. తద్వారా మంచి పదవులు పొందుతారు, ప్రమోషన్స్ వస్తుంది. దీంతో పాటు అధిష్టాన వర్గంలో కూడా మీ పేరు చక్కగా మారుమోగుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారి వారి జాతక రీత్యా కావచ్చు, లేదా వారి వారి రంగాల రీత్యా కావచ్చు, కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించాలి. అయితే కుటుంబపరంగా చూసినట్లయితే సభ్యుల మధ్య సామరస్య వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు సఫలమవుతాయి. పరిహారం చూసినట్టయితే కనుక లక్ష్మీదేవి అమ్మవారి ఆలయ సందర్శనం చేసి అక్కడ కుంకుమ పూజ చేయించుకోవడం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. దీనితో పాటు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా చదవడం 108 సార్లు కావచ్చు, మినిమం 108 సార్లు. ఆ తర్వాత మీ ఇష్టము, ఎన్నిసార్లు చెప్పదలుచుకుంటే అన్నిసార్లు చెప్పుకోండి. ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా ఈ రోజు పారాయణ చెయ్యండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశము, కొంతమందికి ప్రమోషన్స్, కొంతమందికి ట్రాన్స్ఫర్స్, విదేశాలకు ట్రాన్స్ఫర్స్, కొంతమందికి అంటే ఇండియాలోనే వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైన అవకాశాలు ఈ రోజు వస్తాయి. దేన్ని మీరు చేజార్చుకోకండి. పెట్టుబడుల కోసం కానీ ఏ ప్రయత్నాలు మీరు ఈ రోజు చేసినా అది సక్సెస్ అవుతాయి. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఈ రోజు చక్కని శుభదినము. వ్యవసాయదారులకు నూతన పద్ధతులు మీ యొక్క సాగులో కనుక ప్రవేశపెట్టినట్టయితే మంచి పంటలు పండుతాయి. సమయానుకూలమైన పంటలు కూడా, అంటే పళ్ళు కావచ్చు, లేదంటే ధాన్యపు పంటలు కావచ్చు, ఏదైతే మనకి రాబోయేది వేసంకాలం కాబట్టి దానికి తదనుగుణంగా మీరు ఏవైనా పంటలు వేసుకున్నట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు తప్పనిసరిగా ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపుతో పాటు పారితోషికం పెరగడము, కొంతమందికి అవకాశాలు రావడము జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజలలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది, మన్నన పెరుగుతుంది. అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆరోగ్యం చూసినట్లయితే ఆరోగ్యానికి సంబంధించి శారీరక ఆరోగ్యంతో పాటుగా మనకి కొంతమందికి ఇందులో శరీరానికి అంటే చర్మ సంబంధిత వ్యాధులు, లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు, అంటే ఊపిరితిత్తులు కావచ్చు, ఊపిరికి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, రుగ్మతలు కావచ్చు, సమస్యలు కావచ్చు వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే శుభకార్యం చేయడానికి సూచనలు కనబడుతున్నాయి. దానికి తగిన ప్రయత్నాలు తప్పనిసరిగా ఈరోజు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. దీంతో పాటుగా శివాలయంలో అభిషేకం చేయించుకోండి. లేదా కొంతమంది ఇళ్లలో అవకాశం ఉంటే కనుక ఇంట్లోనే బిల్వపత్రాలు నీళ్లల్లో వేసి నీటితో కనుక మీరు అభిషేకం చేసినట్టయితే అన్ని రకాలుగా మీకు గ్రహదోషాలు ఏమైనా ఉంటే పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితిని బట్టి చూసినట్టయితే ముందుగా విద్యార్థులు ఉన్నత చదువుల కోసము విదేశాల్లో వెళ్ళి అక్కడ చదువుకుని
చదువుకుంటూ ఉద్యోగం చేస్తాము అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని సమయము. ఈ ప్రయత్నం చేసినా ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. అస్సలు వెనక్కి తిరిగే ప్రయత్నమే లేదనమాట. అంత బాగుంది ఈరోజు మీకు. ఉద్యోగస్తులకు చూసినట్లయితే కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్స్ రావడము, నిరుద్యోగులైతే కనుక మంచి అవకాశాలు రావడము, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేసేవారు కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసేవారికి ఈరోజు అది స్థిరపడి అంటే పర్మనెంట్ అయిపోయి మీకు ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. కొంతమందికి కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకి హై ఎండ్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు మీ పై అధికారులు. ఎందుకు అంటే మీ పనితనాన్ని గుర్తించి, మీ స్కిల్స్‌ని గుర్తించి, మీ నైపుణ్యతను గుర్తించి, మీ వర్క్ హార్డ్‌నెస్, డెడికేటెడ్ ఇలా మీ తాలూకా మంచి క్వాలిటీస్‌ని గుర్తించి హై ఎండ్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు. అది మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది కాదనమాట. మీ పనితనమే మీకు మంచి పేరు తెచ్చిపెడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపార లావాదేవీలు ఈరోజు మీరు ఏది చేసినా సక్సెస్ సాధిస్తారు. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే మీరు ఏ పంట వేసినా బాగుంటుంది. గతంలో వేసిన పంటలకు మంచి గిరాకీ రావడంతో పాటు, మంచి ధర పలకడంతో పాటు మార్కెట్‌లో మీ యొక్క పంటకు విశేషమైన ఆదరణ కలుగుతుంది. తద్వారా లాభాలు వస్తాయి. దాంతో మీరు సంతోషంగా గడపగలుగుతారు. ఐటీ రంగంలో ఉన్న వారికి మేనేజ్మెంట్ అభిప్రాయాన్ని బట్టి మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. మీ సొంత నిర్ణయాలు ఈరోజు అస్సలు పనికిరావు. బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. దీనితో పాటుగా మీకు ప్యాకేజీ పెరగడంతో పాటు సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా నిర్మాతలకి, డైరెక్టర్లకి ఈరోజు చాలా చక్కని అవకాశము. మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా నిరభ్యంతరంగా తీసుకోండి. నిర్మాతలు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ముందంజ వేసుకోండి. సక్సెస్ సాధించడంతో పాటు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చూసినట్టయితే గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. కొంతమందికి అనారోగ్య సూచన గోచరిస్తోంది. అది వారి యొక్క ఆహారపు అలవాట్ల వల్లే కావచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే గతంలో ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి తొలగిపోయే మంచి అవకాశము ఈరోజు గోచరిస్తోంది. పరిహారము గురువారం నాడు గురు సంబంధిత ఆలయాలను దర్శించి గుప్పెడు శనగలను దానంగా ఎవరికైనా ఇవ్వండి. ఇలా చేసినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలు ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. గుప్పెడు శనగలు దానం అన్నాం కదా అని చెప్పి చిన్నపిల్లల గుప్పెడితో కాకుండా కొంచెం మంచిగానే తీసుకుని దానం కదా ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ప్రతిఫలం మనకి వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇవ్వడానికే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే.